నియోజకవర్గంలోని గుంటి గ్రామంలో రైతన్న మీకోసం వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలతో నేరుగా మమేకమయ్యారు. గ్రామంలో ప్రతి ఇంటికి సందర్శించిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ముఖ్యంగా రైతులతో ప్రత్యేకంగా సమావేశమై సాగు సమస్యలు, నీటి సమస్యలు, పంటల ధరలు, ఎరువులు, విత్తనాల లభ్యత వంటి కీలక అంశాలపై చర్చించారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఓర్పుతో విన్న ఎమ్మెల్యే సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తరపున తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. రైతులకు అందుబాటులో ఉన్న సబ్సిడీలు, పంట బీమా, రైతు భరోసా వంటి పథకాల వివరాలను వివరించి వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామస్తులకు కరపత్రాలను పంపిణీ చేసి పథకాలపై స్పష్టమైన సమాచారం అందించారు. అదేవిధంగా గ్రామ అభివృద్ధిలో భాగంగా దీపావళి పంచాయతీ పరిధిలోని గుంటి, లంకపేట, దీపావళి, సొండిపేట గ్రామంలో 29 లక్షల వ్యయంతో నిర్వహించిన పలు రహదారులను మంగళవారం ఎమ్మెల్యే ప్రారంభోత్సవం చేశారు. ఈ రహదారుల నిర్మాణంతో గ్రామంలో రాకపోకలు సులభతరం కావడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు తరలించడం మరింత సులభమవుతుందని ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మౌలిక వసతుల విస్తరణ అత్యంత అవసరమని ప్రభుత్వం ఆ దిశగా కృషి చేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంపోలు PAPS చైర్మన్ గుండు వెంకటరమణమూర్తి, గుంటి సర్పంచ్ చల్లా శ్రీనివాసరావు, ఎంపీటీసీ కోట రామారావు, కోర్న రమణమూర్తి, కోర్ని సురేష్, శ్రీరంగం మధుసూదన్ రావు, కడుపు లక్ష్మణ, అరసవిల్లి గణపతి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, రైతులు, కార్యకర్తలు, యువత పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు వారి కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో పాల్గొన్న శాసనసభ్యులు మామిడి గోవిందరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు IT పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ సమిష్టి కృషితో ఉత్తరాంధ్రలో పారిశ్రామిక స్వర్ణయుగం ప్రారంభమైంది అని కొనియాడారు. ఉత్తరాంధ్రలో కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎన్నో మౌలిక సదుపాయాలతో పెట్టుబడులను ఆకర్షితులు చేస్తూ ఆంధ్రప్రదేశ్ యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పని లక్ష్యంగా తీసుకొని భారీ పెట్టుబడి ఉపాధి కల్పన 135,944 కోట్లతో దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్రాజెక్టు రావడం వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మందికి పైగా యువతకు ఉపాధి లభిస్తుంది. ఇది కేవలం ఒక పరిశ్రమ మాత్రమే కాదు, ఉత్తరాంధ్ర యువత భవిష్యత్తును మార్చే గని అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాల పరిపాలనలో 20 సంవత్సరాల అభివృద్ధిలో వెనుకిలిపోవడమే కాక పరిశ్రమలన్నీ వెనుకిలిపోవడం అనేది జరిగింది. మొన్న జరిగిన స్టీల్ ప్లాంట్ అనకాపల్లిలో నక్కపల్లి వద్దన శంకుస్థాపన కార్యక్రమం జరగడం జరిగింది. ఈ స్టీల్ ప్లాంట్ వల్ల మన ఉత్తరాంధ్రకు యువతకు ఉపాధి అవకాశాలు మాత్రం ఎక్కువగా కలుగుతున్నాయి. ఎందుకంటే మన ఉత్తరాంధ్ర ఆత్మగౌరవం ఇప్పుడున్నో మన ఉత్తరాంధ్ర వెనుకబడితనాన్ని విశాఖని ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేసిన మన నారా లోకేష్ గారికి ఉత్తరాంధ్ర ప్రజల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక జూమ్ కాల్ లో RCL మెటల్ గారితో మాట్లాడి ఈ రోజు సుమారుగా 1,35,000 కోట్లతో పెట్టుబడులతో ఈ రోజు ఇక్కడ అనకాపల్లి వద్దన మన స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. మొదటి విడతగా 80,000 ఉద్యోగాలు, రెండో విడతగా ఉన్న రిమైనింగ్ ఉద్యోగాలు సుమారుగా ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారుగా 1,30,000 మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతున్నాయి. లోకేష్ గారి జాబ్స్ ఫస్ట్ విజన్ మంత్రి నారా లోకేష్ గారు పెట్టుబడిదారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ అతి తక్కువ కాలంలో అనుమతులు మంజూరు చేయించి ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించారు. ఒక జూమ్ కాల్తో ఇంతటి భారీ పెట్టుబడిని రాష్ట్రానికి తీసుకురావడం ఆయన సమర్థతకు నిదర్శనం. అనుబంధ పరిశ్రమల అభివృద్ధి, ఈ ప్లాంట్ ఏర్పాటుతో MSMEలు, చిన్న పరిశ్రమలు మరియు లాజిస్టిక్ రంగం పుంజుకొంటాయి. క్యాప్టివ్ పోర్ట్ రహదారుల అనుసంధానం వల్ల
ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. యువతకు విజ్ఞప్తి, స్థానిక యువత ఈ అవకాశాలను ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉండాలని, స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ద్వారా సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పాతపట్నం నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ స్థాయి గేట్ 2026 పరీక్షలో ఉత్తమ ర్యాంకులు సాధించిన శ్రీకాకుళం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం విద్యార్థులను మంగళవారం క్యాంపస్లో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో డైరెక్టర్ ప్రొఫెసర్ సండ్ర అమరేంద్ర కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల పట్టుదల, నిరంతర కృషే ఈ విజయానికి కారణమని ప్రశంసించారు. ఈ పరీక్షల్లో సాయి గణేష్ గుండు 31వ ర్యాంకు, ఇంటూరు ఉమేష్ చంద్ర 77వ ర్యాంకు సాధించగా మరో 20 మంది ఉత్తమ ర్యాంకులు కైవసం చేసుకున్నారు. క్యాంపస్ నుండి మొత్తం 120 మంది విద్యార్థులు అర్హత సాధించడం పట్ల డైరెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులు ఇదే స్ఫూర్తితో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. పరిపాలనాధికారి డాక్టర్ ముని రామకృష్ణ, అకాడమిక్ డీన్ డాక్టర్ శివరామకృష్ణ, స్టూడెంట్ వెల్ఫేర్ డీన్లు సింహాచలం యోగేశ్వరి తదితరులు అభినందన కార్యక్రమంలో పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గం కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజల నుండి నేరుగా సమస్యలు తెలుసుకొని వాటిని తక్షణమే పరిష్కరించేలా సంబంధిత అధికారులను ఆదేశించిన స్థానిక శాసనసభ్యులు మామిడి గోవిందరావు. ఈ ప్రజా దర్బార్కు 19 వినతిపత్రాలు వచ్చాయి. భూ వివాదాలు, రెవెన్యూ రహదారులు, విద్యుత్, తాగునీరు వంటి ప్రధాన సమస్యలతో పాటు రేషన్ కార్డులు, పింఛన్లు, ఇల్లు స్థలాలు, గృహ నిర్మాణాలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువుల వ్యక్తిగత వినతులు స్వీకరించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా ప్రతి ఆర్జీపై స్పష్టమైన చర్యలు తీసుకొని 15 రోజుల్లో పరిష్కార వివరాలు ప్రజలకు తెలియజేయాలని అధికారులకు స్పష్టం చేశారు. శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గుండు శంకర్ బుధవారం తాలిహొండం గ్రామంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. గ్రామంలో ఇటీవల పూర్తయిన అంతర్గ్రామ సీసీ రహదారులను ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. ఈ రహదారులు గ్రామ ప్రజల రాకపోకలకు సౌకర్యం కల్పించడమే కాకుండా రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను సులభంగా మార్కెట్కు తరలించేందుకు ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. పర్యటనలో భాగంగా గ్రామంలోని పలు కాలనీలు సందర్శించిన ఎమ్మెల్యే ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. త్రాగునీరు, డ్రైనేజీ, విద్యుత్, రోడ్డు వంటి మౌలిక సదుపాయాలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందని, ప్రతి గ్రామం సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు సాగేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా రైతన్న మీకోసం వారోత్సవాల సందర్భంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ రైతులకు అవగాహన కల్పించారు. పంట బీమా, మద్దతు ధరలు, రుణమాఫీ, సబ్సిడీలు, వ్యవసాయ యంత్రాల పంపిణీ వంటి పథకాలపై వివరంగా తెలియజేశారు. రైతులు ఈ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలపడతారని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, రైతు అభివృద్ధి దేశాభివృద్ధికి మూలమని అన్నారు. గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు వ్యవసాయ రంగ బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, రైతులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని బుధవారం హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ న్యాయమూర్తి జస్టిస్ టిసిడి శేఖర్ దేవాలయంకు ఇచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, కార్యనిర్వహణాధికారి కేఎన్విడివి ప్రసాద్ ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు మరియు వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. శ్రీ స్వామివారి ప్రసాదాలను అందజేశారు.
మంగళవారం జ్ఞానభారతి పాఠశాలలో పాఠశాల కార్యదర్శి ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీ జోహర్ ఖాన్ ఆధ్వర్యంలో యూకేజీ విద్యార్థుల కాన్వకేషన్ డే స్వాగతోత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి కె సూర్యారావు, మున్సిపల్ కమిషనర్ ఎన్ రమేష్, హైకోర్టు న్యాయవాది ఎన్ విశ్వనాథ్ హాజరయ్యారు. వారి చేతుల మీదుగా విద్యార్థులకు యూకేజీ పట్టాలను ప్రదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఈఓ సూర్యారావు మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్యంపై, అలవాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. వారితో ప్రేమతో మెలుగుతూ క్రమశిక్షణ నేర్పాలని అన్నారు. 2020 జాతీయ విద్యా విధానం మేరకు విద్యా బోధన సాగుతోందని, పోటీ ప్రపంచానికి తగినట్లుగా విద్యార్థులను తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ ఎం రమేష్, హైకోర్టు న్యాయవాది విశ్వనాథ్ మాట్లాడుతూ విద్యార్థి తల్లిదండ్రులు తమ పిల్లలతో అనుబంధాన్ని పెంచుకోవాలని, వారు చెప్పే విషయాల పట్ల శ్రద్ధ వహిస్తూ వారిని గమనించాలని సూచించారు. తమ పిల్లల భావోద్వేగాలను తల్లిదండ్రులు గమనిస్తూ వారిని ప్రేమతో పెంచేందుకు, వారి సందేహాలను ఎంతో ఓర్పుతో తీర్చేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. చాలా ఉపాధ్యాయులతో నిరంతరం విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ పిల్లల పరిణితిని తెలుసుకోవాలని సూచించారు. జోహర్ ఖాన్ మాట్లాడుతూ విద్యార్థుల్లో విద్యపై ప్రేమను పెంచేందుకు, విద్యపై వారు మరింత మక్కువ చూపేందుకు పట్టా ప్రధాన ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమం విద్యార్థుల వారి తల్లిదండ్రుల మధ్యలో మధుర జ్ఞాపకంగా నిలిచిపోతోందని పేర్కొన్నారు. జ్ఞానభారతి పాఠశాల వినూత్నంగా నిర్వహించే కార్యక్రమాలను విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లభిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ వజ్రపు రమణమూర్తి గారు మాట్లాడుతూ తమ పిల్లల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు విద్యార్థుల తల్లిదండ్రులకు చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఇందుభూషణ్ పండా, ప్రధానోపాధ్యాయురాలు రషీదా సుల్తాన్, మేనేజర్ ప్రమోద్ కుమార్, అదనపు పరిపాలనా అధికారిని సయ్యదా సుల్తానా, ట్రాన్స్పోర్ట్ మేనేజర్ అలీం ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ కమిషన్ 59 ఉపకులాలకు ఒక రక్షణ కవచం లాంటిదని రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు రావాడి సీతారాం వెల్లడించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన వినతుల స్వీకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమిషన్ అధ్యక్షులు ఆదేశాల మేరకు ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటించి సమస్యలను తెలుసుకుని చైర్మన్ దృష్టికి తీసుకెళ్తున్నట్లు చెప్పారు. ఉత్తరాంధ్రలోని కొన్ని జిల్లాల్లో పర్యటించి ఇప్పటికే కొన్ని భూ సమస్యలు, ఇతర సమస్యలు పరిష్కరించినట్లు పేర్కొన్నారు. ఏపీ ఎస్సీ కమిషన్ 59 ఉపకులాల సమస్యలు తెలియజేయాలని చెప్పారు. ఎస్సీలకు సంబంధించి మీ సమస్యలు లిఖితపూర్వకంగా అందజేయాలన్నారు. వచ్చిన వినతులను పరిశీలన చేసి కమిషన్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. పలువురు దళిత నాయకులు తెలియజేసిన భూ సమస్యలు, బరెల్ గ్రౌండ్ తదితర సమస్యలు కమిషన్ దృష్టికి తీసుకెళ్తున్నామన్నారు. తాను ఎస్సీ కమిషన్ సభ్యులుగా జనవరి 12వ తేదీన బాధ్యతలు చేపట్టడమైందన్నారు. భూ సమస్యలు అవుట్సోర్సింగ్ లో రాస్టర్ అమలు చేయడం లేదని పలువురు ఫిర్యాదులు అందినట్లు చెప్పారు. పల్నాడు, కర్నూలు దళితులు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నట్లు వివరించారు. విశాఖపట్నంలో వినతుల స్వీకరణలో పలు భూ సమస్యలపై ఫిర్యాదులు అందగా అందులో భీమినిలో భూ సమస్యలను పరిష్కరించడమైందన్నారు. దళిత నాయకులు గొర్ల నారాయణరావు మాట్లాడుతూ దళితుల సమస్యలను, జిల్లాలో ఎస్సీలపై జరుగుతున్న దాడులను కమిషన్ సభ్యులకు వివరించారు. కులాంతర వివాహాలకు ప్రోత్సాహక బహుమతులు కమిషనర్ దృష్టిలో పెట్టాలన్నారు. కమిషన్ సభ్యులు దీనిపై దృష్టి సారించాలని కోరారు. ఈ సమావేశంలో ఏపీఈఈడబ్ల్యూ ఐడీసీ డైరెక్టర్ పిఎంజే బాబు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కె వినాయకం, భూగర్భ గనుల శాఖ ఉప సంచాలకులు మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్యశాఖ వారి కార్యాలయం నుండి స్థానిక 7 రోడ్ల కూడలి వరకు క్షయవ్యాధిని నిర్మూలిద్దాం మన పేర్ల సాంబమూర్తి గారి శ్రీ కౌశికి జ్యువెలర్స్ ఉగాది మరియు 2వ వార్షికోత్సవం శుభాకాంక్షలతో బంగారు ఆభరణాలపై సంచలన ఆఫర్లు మార్చి 19 మరియు 28వ తేదీల్లో మాత్రమే. మీ పాత బంగారు ఆభరణాల విలువకు సమానమైన కొత్త బంగారు ఆభరణాలు ఎటువంటి తరుగు మజూరీ లేకుండా పొందండి. మేలిమి బంగారం, క్యాష్, ఆన్లైన్ ఈ ట్రాన్స్ఫర్ పేమెంట్లపై బంగారు ఆభరణాల తరుగు కేవలం 6% మాత్రమే. వెండి
సెమీ రెగ్యులర్ ఆభరణాలపై తరుగు, మజూరీ, జీఎస్టీ లేదు. జీఎస్టీ మీ తరఫున మేమే చెల్లిస్తాం. శ్రీ కౌశికి జ్యువెలర్స్ స్వర్ణ ఐశ్వర్యం. 11 నెలల అడ్వాన్స్ సేవింగ్స్ ప్లాన్, మొదటి నెల వాయిదా చెల్లింపుపై 40% క్యాష్ బ్యాక్ ఆఫర్ ను మరియు 11 నెలల తర్వాత తరుగు, మజూరీ ఛార్జీలు లేకుండా మీరు మెచ్చిన బంగారు ఆభరణాలను పొందండి. అంతేకాకుండా బంగారు నాణెం ఉచితంగా పొందండి. బంగారు నాణెం కేవలం 10,000 రూపాయలు మించి స్కీమ్ పర్చేస్ ప్లాన్ కట్టిన వారికి మాత్రమే. షరతులు వర్తిస్తాయి. పేర్ల సాంబమూర్తి గారి శ్రీ కౌశికి జ్యువెలర్స్, జీటీ రోడ్, 7 రోడ్ జంక్షన్ దగ్గర, శ్రీకాకుళం. కాంటాక్ట్ 8453384444. వ్యాధిని నిర్మూలిద్దాం, ప్రజారోగ్యాన్ని కాపాడుదాం అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె అనిత మాట్లాడుతూ టీబీ ముక్త భారత్ కార్యక్రమంలో భాగంగా టీబీ నివారణకు 100 రోజుల కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు. జిల్లాలో 2 మిషన్లు, టీబీ డాట్ మిషన్లు ఉన్నాయని, ఈ 100 రోజుల కార్యక్రమంలో భాగంగా 77 పంచాయతీలను 1000 మంది పాపులేషన్ లెక్కను తీసుకుని 1 కంటే తక్కువ ఉన్న పంచాయతీలను టీబీ ముక్త పంచాయతీగా, 1 కంటే ఎక్కువ ఉన్న పంచాయతీలను సిల్వర్ పంచాయతీగా, 1 లేక 0 ఉన్న పంచాయతీలను గోల్డ్ పంచాయతీలుగా నిర్ణయించడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఈ వ్యాధి బారిన పడిన వారు క్రమం తప్పకుండా 6 నెలలు మందులు వాడినట్లయితే వ్యాధి నివారణ జరుగుతుందని, ఇందుకోసం టీబీ సూపర్వైజర్లు ఉన్నారని, జిల్లాలో 9 యూనిట్లు ఉన్నాయని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 506 కేసులు ట్రీట్మెంట్ లో ఉన్నాయని, టీబీ కేసులు 12 మరియు టీబీ హెచ్ఐవి కేసులు 12 ఉన్నట్లు చెప్పారు. క్షయవ్యాధి ప్రధానంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుందని తెలిపారు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధిని పూర్తిగా నివారించవచ్చని, చికిత్స ద్వారా నయం చేయవచ్చని ఆమె తెలిపారు. ఈ వ్యాధి బారిన పడిన వారు పోషకాహారం తీసుకోవాలని, రోగ నిరోధక శక్తిని పెంచే అలవాట్లు పాటించాలని ఆమె పిలుపునిచ్చారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.